క్రైస్తవులలో చాలామంది పాత నిబంధన అంటే ఆదికాండము నుండి మలాకీ వరకు ఉన్న 39 పుస్తకాలే అనుకుంటున్నారు. క్రొత్త నిబంధన అంటే మత్తయి నుండి ప్రకటన వరకు ఉన్న 27 పుస్తకాలు అనుకుంటున్నారు. అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథ విభజన అట్టి రీతిగానే జరిగింది కాబట్టి. కానీ పాత నిబంధన కొట్టివేయబడింది, క్రొత్త నిబంధన ఇంకా నిలిచే ఉంది అనే ఆలోచన సరైనది కాదు. దేవుని వాక్య ప్రకారం అసలు పాత నిబంధన అంటే ఏమిటో, క్రొత్త నిబంధన అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆది అపోస్తుల కాలంలో 66 పుస్తకాలు గల బైబిల్ గ్రంథము లేదు. అంటే 39 పుస్తకాలు గల పాత నిబంధన, 27 పుస్తకాలు గల క్రొత్త నిబంధన బైబిల్ లేదు. మరి వాళ్ళ దృష్టిలో పాత నిబంధన అంటే ఏమిటి, క్రొత్త నిబంధన అంటే ఏమిటి? పూర్తి వీడియో కొరకు డిస్క్రిప్షన్లో ఉన్న క్వశ్చన్ థాట్స్ 5 చూడండి.